ఇక అన్నన్న పెళ్లికి ఆహ్వానించిన షర్మిల ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ అధిష్టానంతో విలీనంపై షర్మిల చర్చలు జరపబోతున్నారు. అయితే ఇంకొక వైపు చూసుకుంటే జనసేనను మిత్రపక్షంగా పేర్కొంటూ బీజేపీ ఒక రాజకీయ తీర్మానం చేసింది. మరి ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. మరి మనతో పాటు ఉన్నారు సత్య గారు, వైసీపీ నాయకులు వైజాగ్ స్టూడియో నుంచి, ఇంకా రాజనాల రామ్మోహన్ గారు, కాంగ్రెస్ నాయకులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, ఇంకా సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఇంకా రాజీవ్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో అండి. ముందుగా సత్య గారు, వైసీపీ నాయకులు వైజాగ్ నుంచి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సత్య గారు నమస్తే అండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఓకే ఓకే అండి. సత్య గారు, ఒకవైపు షర్మిల అన్నకు పక్కలో బల్లెంలా మారారు, ఎందుకంటే కాంగ్రెస్ లో చేరబోతున్నారు. చాలా మంది వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ లోకి షర్మిల వెంట నడవబోతున్నారు. ఇప్పటికే ఆర్కే లాంటి వాళ్ళు షర్మిలమ్మ అటు అంటున్నారంటూ ఇలాంటి వార్తలతో జగన్మోహన్ రెడ్డికి షర్మిల పక్కలో బల్లెంలా ఉన్నారని ఒక వార్త అయితే, మరి ఇవాళ చూసుకుంటే బ్రదర్ అనిల్ జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే అత్యంత శత్రువులు అనుకుంటారో అలాంటి బీటెక్ రవితో చాలా సన్నిహితంగా ఉన్నారు, మంత్రాలు జరిపారు, కలిసి ఫోటోలు దిగారు. మరి వైఎస్ఆర్కి ఇది మీ పార్టీకి మింగుడు పడుతుందా? మేడం, రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎవరైనా సరే రాజకీయంగా ఉండేటప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు ఎవరితోటైనా కలుస్తారు, ఎవరితోటైనా మాట్లాడతారు. శత్రువులు ఒక్కొక్కసారి మిత్రులు అవుతారు, మిత్రులు ఒక్కొక్కసారి శత్రువులు అవుతారు. అదేనండి. మరి మీ అధినేతకు శత్రువు మీ వాళ్ళకే మిత్రుడిగా మారబోతుంటే ఏమనిపిస్తోంది కుటుంబంలోనే వ్యక్తికే? అధినేతకి శత్రువు అంటే క్రియేట్ చేసింది ఏదైతే అవ్వచ్చు, కానీ ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు శత్రువుగా చూడరు. శత్రువుకి ఎదురుగా వచ్చినా సరే నవ్వుకొని వెదిలించుకొని ప్రేమించగల సామర్థ్యత ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి. మరి బ్రదర్ అనిల్ కూడా మరి ఇప్పుడు ఆయనతో చాలా సన్నిహితంగా బీటెక్ రవితో మేలిగారు. దానికి సంబంధించి మీ పార్టీలో ఎలాంటి ఊహాగానాలు చోటు చేసుకుంటున్నాయి, లేకపోతే దాన్ని చాలా లైట్ తీసుకుంటున్నారా? అంటే మీరు బయటికి చెప్పరు కదా ఉన్నా సరే. ఇప్పుడు కూడా ప్రతిపక్షాన్ని కానీ లేకపోతే ఇంకొక దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏంటంటే ప్రతిపక్షాన్ని కానీ దేన్నైనా సరే లైట్ గా తీసుకోగల కెపాసిటీ, క్యాపబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మేడం. ఏదైనా లైట్ గా తీసుకోగలరు. జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా వ్యూహం ప్రజల కొరకు జగన్ కొరకు ప్రజలు అన్నట్టుగా ఉన్నారు మేడం. ప్రతిదీ కూడా లైట్ గా తీసుకోగల కెపాసిటీ ఉంది మేడం జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. మరి మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. మరి బీటెక్ రవితో బ్రదర్ అనిల్ అంటే ఇద్దరు అక్కడ ఎయిర్పోర్ట్ లో కలిసి ఇద్దరు చాలా సన్నిహితంగా మాట్లాడుకున్నారు, ఫోటోలు దిగారు, అవి బయటికి బహిరంగపరిచారు. ఏమనిపిస్తోందండి ఇది? వ్యక్తిగత విషయాలు ఉండొచ్చు, లేదు వాళ్ళ బామార్ది గారు అయినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మీద కోపం ఉండొచ్చు. ఇవన్నీ కలిసి కూడా ఇవన్నిటినీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఇంకోటనో ఏదో ఒక ఆలోచన ఉంటది. బీటెక్ రవి గారిని కలిసి ఉండొచ్చు దాంట్లో. దాన్ని మనం మాకేదో వాళ్ళు ఫేవర్గా ఉన్నారనో లేకపోతే ఇంకోటి అని అనుకునేదానికి లేదు. కానీ వాస్తవంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గత సంవత్సర కాలం నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక పవనాలు అయితే ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయిపోయినాయి. ఇందాక మిత్రులు వైసీపీ నాయకులు చెప్పినట్టు అన్ని కూడా లైట్ గానే తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అది వాస్తవం. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు కూడా ప్రజలకి లైట్ గానే తీసుకున్నాడు. మనకు ఓటేశారు. ముఖ్యమంత్రి అయిపోయినన్నింటినీ కూడా లైట్ గానే తీసుకుంటాడు. ఇంట్లో ఫ్యామిలీని, అమ్మను, తల్లిని, చెల్లిని, బామార్దిని అందరినీ కూడా లైట్ గానే తీసుకుంటాడు. ఆయన తీసుకునేది ఒక్కటి మాత్రమే. ఏది తీసుకుంటాడంటే ఆయనకు అధికారం కావాలి, దాన్ని మాత్రం స్ట్రాంగ్ గా తీసుకుంటాడు. అధికారం కోసం ఏమైనా నేను చేస్తాను, ఎవరిని ఇబ్బంది పెట్టేదానికైనా నేను సిద్ధం. ప్రజలనైనా సరే, నన్ను నమ్మి ఓట్లు వేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలని కూడా ఎవరినైనా ఆయన లైటింగ్ తీసుకుంటాడు. కానీ ఆయన కుర్జీ మాత్రం వదిలేదానికి మాత్రం లైట్ గా తీసుకోడు. గట్టిగా ఈ కుర్జీని మనం అతికి పెట్టుకొని ఉండాలా, ఈ కుర్జీ నాదే, వేరే వాడు లేదు అని ఆ ఒక్క నిర్ణయం మాత్రం గట్టిగా తీసుకుంటారు. కానీ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ లో తెలివైన వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మనం ఒక్క ఛాన్స్ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క ఛాన్సే కదా, ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చేసినాం. ఈయనకి ఛాన్స్ ఇచ్చినామంటే ఈ రాష్ట్రాన్ని కూడా లైట్ గానే తీసుకుంటాడు, ఈ రాష్ట్ర ప్రజల్ని లైట్ గా తీసుకుంటాడు.
ఈ రాష్ట్ర ప్రజలు నాశనం అయితే లైట్ గానే తీసుకుంటారు, లైట్ గా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రులు మనం కూడా లైట్ గా తీసుకొని తీసి పక్కన పడేయాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే డిసైడ్ అయిపోయింది. ఓకే, రైట్ అండి. మళ్ళీ మీదకి వస్తామండి. మరి మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు రాజీవ్ రెడ్డి గారు. రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి. రాజీవ్ రెడ్డి గారు, మరి సెకండ్ లిస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేశారు. అయితే ఫస్ట్ లిస్ట్ తర్వాత ఏర్పడిన గందరగోళం, అంత గందరగోళం అయితే ఏమైనా మీకు అనిపిస్తోంది? అన్నిటికంటే ఇప్పుడు నెల్లూరు సీట్ల పంచాయతీ అయితే కొలిక్కి వచ్చినట్టే అనుకుంటున్నారు. నిజంగానే కొలిక్కి వచ్చినట్టేనా అది? అంటే కొలిక్ అని అంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు గెలిపే పరమావధి రాజకీయ నాయకులు. ముందుగా మీకు ఐన్యూస్ ప్రేక్షకులకి ఈ ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. మామూలుగా ఏంటంటే మీరు ఓవరాల్గా చూసినప్పుడు మామూలు చేంజెస్ ఫస్ట్ నుంచి ఇది ఊహించిందే. వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక 1 year నుంచే వాళ్ళు పిల్లలు వదిలారు. ఇది 70-80 స్థానాల్లో క్యాండిడేట్లు మారుస్తున్నామని, కులగణన చేస్తామని చెప్పారు. క్యాస్ట్ ఈక్వేషన్స్, సోషల్ రీఇంజనీరింగ్, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ విన్నింగ్ ఎలక్షన్స్ అన్నమాట. దీని ప్రకారం ఫస్ట్ సారి చేసినప్పుడే 11 మందిని మార్చారు. క్లియర్గా వాళ్ళు ఒక థాట్ ప్రాసెస్లో వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరు వద్దు అనుకుంటే వద్దు అని చెప్పడం కానీ, మళ్ళీ పిలిపించి మాట్లాడుకోవడాలు కానీ, తాడేపల్లికి పిలిపించి మాట్లాడడం కానీ మీరు చూస్తే మంత్రులు అమర్నాథ్ రెడ్డి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజ్ అన్న మంత్రికి ఆప్ పెట్టడం కానీ, అంటే మామూలుగా ఇస్తారు, సీట్ అయితే ఇస్తారు, ఆప్ పెట్టడం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దాకా రాజకీయాల్లో జరగలేదు కాబట్టి మనకేదో కొంచెం ఇదిగా ఉంది. వాళ్ళు ఏమంటే ఒక గెలిపే పరమావధిగా ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు మీరు షర్మిల గారిది అంటున్నారు. షర్మిల గారు ఆల్రెడీ మనకి కొంచెం ఏదో భేదాభిప్రాయాలు ఉన్నాయని మనకు అర్థమవుతూ ఉంది బాగా గమనించినప్పుడు. ముందు తెలంగాణకు వచ్చింది, అన్నకు పోటీ ఎందుకని అప్పుడు చాలా మంది అడిగారు. కానీ ఇప్పుడు బహిరంగంగా వాళ్ళిద్దరు ఎప్పుడు అనుకోలేదు. కానీ పొరపచ్చాలు వచ్చాయనేది మాత్రం అర్థమైంది. ఎందుకంటే సాక్షి న్యూస్ ఛానల్ ఒక రోజు కవర్ చేయలేదని మమ్మల్ని వాళ్ళు ఎందుకు కవర్ చేస్తారని అంటాం. కానీ తను ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఫస్ట్ పార్టీ పెట్టిన కొత్తల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట అంటాం. కానీ ఇవన్నీ చూస్తే ఫ్యామిలీలో పొరపచ్చాలు కొంచెం ఏదో ఉన్నాయి, ప్రతి ఫ్యామిలీలో సహజమే పొరపచ్చాలు ఉన్నాయనేది అయితే కొంచెం అర్థమవుతూ ఉంది. దాంట్లో ఇప్పుడు పెళ్లికైతే పెళ్లికి పిలవడం జరిగింది. ఇప్పుడు ఆమె చాలా మందికి ఏమవుతుందంటే ఆమె వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నారు, ఆల్రెడీ చెప్పారు, అనౌన్స్ చేశారు. నిన్న ఆమె కార్యకర్తల సమావేశంలో కూడా చెప్పినట్టున్నారు. ఢిల్లీకి వెళ్తున్నారు, ఈ రోజు కూడా వెళ్ళినట్టున్నారు. 8:30 ఏమో ఢిల్లీ ఫ్లైట్ ఉందనేది అన్నారు. తర్వాత వెళ్తారు. కానీ ఇక్కడ ఆమె రేపు 4 ఆమె ఏం చేస్తారనేది ఒక క్వశ్చన్. ఏపీలో పెడతారా అంటే 3 ఆప్షన్లు చెప్పారని కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. ఒకటి ఏదో రాజ్యసభ సీటు కర్ణాటక నుంచో ఎక్కడి నుంచో రాజ్యసభ సీట్ ఇచ్చి ఏఐసిసిలో కీలక పదవి, ముందు ఏఐసిసిలో కీలక పదవి ఇచ్చిన తర్వాత ఏపీలో పోటీ చేయటము, పిసిసి పదవి అని రకరకాలైన ఊహాగానాలు కానీ ఈమె కానీ ఏపీలో కానీ పోటీ చేసినప్పుడు మాత్రం కొంచెం వీళ్ళకి మైనస్ ఉండే ఛాన్సే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఓటు బ్యాంకే చీలే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్సీపీ కొంచెం ఇబ్బందికర పరిణామం. అవునన్నా కాదన్నా వీళ్ళు ఒప్పుకోకపోయినా రాజకీయ నాయకులు కొంచెం అది అంటే మరి ఇప్పుడు మనం అనుకోవచ్చు మళ్ళీ లాస్ట్ టైం వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారు, జగన్కి పోటీ ఇచ్చారా అని. అవన్నీ తర్వాత పరిణామాలు. కానీ ఓవరాల్ పరిణామాలను గమనించినప్పుడు మనం విపులంగా చూసినప్పుడు వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. సోషల్ రీజనింగ్ కానీ ఇప్పుడు మార్చిన సీట్లన్నీ కూడా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. సో టీడీపీ కూడా ఏమైపోతుందంటే ఇంతకుముందు మనం ఇంతకుముందు 2-3 చర్చలు వచ్చి కూడా చెప్పుకున్నాం. అట్లాగే రాజకీయాల శాశ్వత వాళ్ళిద్దరు కలిసిన దానికైతే శాశ్వతలు శాశ్వత మిత్రులు ఎక్కడ ఉండరు. మహా తిట్టుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి సీటు కావాల్సినప్పుడు అది వచ్చినప్పుడు మళ్ళా కలిసిపోవడాలు ఇవన్నీ జరిగిన ఒక పార్టీలో కాదు, అన్ని పార్టీల్లో. ఏపీలో ఏ పార్టీ తీసుకున్నా, బీజేపీలో తీసుకున్నా, ఏ పార్టీ కాదేది కవిత అనడం అన్నట్టు ఏ పార్టీ కూడా బీటెక్ రవితో బ్రదర్ అనిల్ అంటే పిచ్చాపాటిగా మాట్లాడడం కావచ్చు, కలిసి ఫోటోస్ దిగడం కావచ్చు, దాన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు? అదే పొరపచ్చాలు ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఏపీలో వస్తామని క్లూ రావటం కానీ ఇది ఊరికే వచ్చి ఉండదు. ఖచ్చితంగా ఏదో ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. ఒక కాకతాళీయంగా ఒకే ప్లేస్ లో కలవటం కూడా ఉండొచ్చు. కలవడం సాధారణ ఎయిర్పోర్ట్ లో అన్నప్పుడు ఎవరైనా కలుస్తూనే ఉంటారు. కానీ అంత దగ్గరగా ఉండి మాట్లాడుకొని ఫోటోలు దిగాల్సిన అవసరం కూడా ఏమొచ్చింది అనుకోవచ్చు. అంటే వాళ్ళకి మేడం మీరు రాజకీయంగా ఆయన రాజకీయ పార్టీలో లేరు. ఎవరు అనిల్ గారు రాజకీయ పార్టీలో లేరు. కాకపోతే వాళ్ళ వైఫ్ ఉంది కాబట్టి ఇప్పుడు పొరపచ్చాలు వచ్చున్నాయి కాబట్టి మనం దీన్ని చూసే విధానం మారింది.
మామూలుగా ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు మీరు ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి కానీ ఒక 10-20 ఏళ్ల క్రితం రాజకీయాలు ఈ ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా పనులు అయ్యేటివి, ఓడిపోయే ఎమ్మెల్యే కూడా పనులు అయ్యేవి. కొంచెం హెల్తీ అట్మాస్ఫియర్ ఉండేది. ఈ విధంగా పగలు ప్రతీకారాల్లాగా ఒక పార్టీకి ఉండేటివి కాదు. నేనైతే దాన్ని మంచి పరిణామంగానే భావిస్తాను. ఎందుకంటే ఒక రెండు పార్టీల మధ్య ఒక ఆరోగ్యకర పరిణామం. మన శత్రువు కలిసినా నవ్వుకుంటూ ఆ విధంగా ఉంటాం, లేదు తిట్టుకుంటా ఉంటే అది ఏం మెసేజ్ పోతుంది? ది పొలిటికల్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. నువ్వు అట్లా ఉన్నప్పుడు కింద వాళ్ళు కూడా కొట్లాడుకుంటారు కదా. సో దీన్ని మనం ఆహ్వానించదగ్గ పరిణామంగానే భావించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలకు విలువలు పెరుగుతాయి. తదనుగుణంగా ఫాలో అయ్యే ఫాలోయర్స్ వాళ్ళ విలువలను కూడా పెంచుకుంటారు. సో అది సమాజానికి ఉపయోగపడుతుంది కదా. ఓవరాల్ పర్స్పెక్టివ్ సామరస్యపూర్వక వాతావరణం ఉన్నప్పుడు అది ఒక సొసైటీకి మంచిది కదా. పాజిటివ్ వేవ్స్ ఉంటాయి కదా, నెగిటివ్ వేవ్స్ ని పెంచి కింద వాళ్ళలో నెగిటివ్ వేవ్స్ పెంచేదానికి. మళ్ళీ మీరు ఇంకోటి అడిగారు, నెల్లూరుది కూడా ఇదే అయింది అని. యాక్చువల్ నెల్లూరు, కడప, కర్నూలు ఈ 3 ప్లేసులు చూసినప్పుడు, తర్వాత చిత్తూరు ఈ ప్లేసులు చూసినప్పుడు ఇవి జగన్కి పెట్టని కోటల్లాగా ఉన్నాయి. లాస్ట్ టైం మీరు చూసినప్పుడు ఓవరాల్గా 7 సీట్స్ ఏమో కోల్పోయారు. ఏది రాయలసీమ కాకుండా, రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశంలో 4 గెలిచారు. తర్వాత ఓవరాల్గా 3 బాబు గారు గెలిచారు. తర్వాత హిందూపురం గెలిచారు. హిందూపురం, కుప్పం, పయ్యావుల కేశవ్ గారు కాన్స్టిట్యూషన్, ఈ 3 కాన్స్టిట్యూషన్లు గెలిచారు. ఓవరాల్గా 7 సీట్లు గెలిచారు. ఓవరాల్గా ఈ ప్రాస్పెక్ట్ ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిందని అంటే ఇదే. ఈ మొత్తం 67 చేంజ్ ఉంటే 67లో వాళ్ళు గెలుచుకోగలిగింది 3. సో ఇలాంటి కంచుకోట్లు ఉన్న దగ్గర ఏమైపోయింది, నెల్లూరులో ఈ మధ్యకాలంలో మనకు 2-3 డిస్టర్బెన్సెస్ చూసాం. 2-3 డిస్టర్బెన్సెస్ అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వీళ్ళు 2-3 బయట ఓటు వేయటం కానీ ఇవన్నీ కూడా కొంచెం బలమైన నాయకులు, రెడ్డిస్ డామినేటింగ్ ఉంటుంది, ఒక క్యాస్ట్ ఈక్వేషన్ ఉంటుంది. ఇలాంటి దగ్గర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనే అతను ఆల్రెడీ రాజ్యసభ మెంబరు, ఆయన రాజ్యసభ కూడా వస్తూ ఉంది. ఆయన ఈ మధ్యకాలంలో ఏదో కింద ఉన్న వాళ్ళు ఒకరిద్దరిని మారిస్తే అని ఏదో పొరపొచ్చాలు వచ్చాయని అంటున్నారు. ఆయన పోటీ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఓవరాల్గా చూసినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న దగ్గర కొంచెం వ్యతిరేకత అంటే స్పీడ్ బ్రేకర్ లాగా పడింది అయితే వాస్తవం మనం చూసినప్పుడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని వాళ్ళ వర్షంలో వాళ్ళ ప్రకారం సోషల్ రీజనింగ్ చేసుకుంటూ పోతున్నారు. అలాగే టీడీపీకి కూడా ఈ మధ్యకాలం నెల్లూరుగా ఆలోచిస్తే కొంచెం బలంగా ఉందనే ఇది టాక్ కూడా ఉంది. మామూలుగా ఏంటంటే నెల్లూరు అలాంటి దగ్గర 3 సీట్ల పైన కనుక టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో టీడీపీ వస్తుంది. సో ఆ వేవ్ టీడీపీకి అది ఎంతవరకు టీడీపీ అందిపుచ్చుకుంటుందా అనేది చూడాలి. ఓకే అండి, రైట్ అండి. మరి మనతో పాటు ఉన్నారు రాజనాథ్ రామ్మోహన్ గారు, కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి రాజనాథ్ రామ్మోహన్ గారు. హలో రామ్మోహన్ గారు. హలో. ఓకే రామ్మోహన్ గారు, మీ ఆడియో వినిపించట్లేదు, వీడియో కూడా కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది, కొంచెం చూసుకోండి. ఓకే అండి. మరి మనతో పాటు ఉన్నారు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు. హలో. నమస్తే మేడం, అర్చన గారు, ప్యానెల్లో ఉన్నటువంటి అందరూ కూడా నమస్కారం. ఓకే, ఒక్క నిమిషం అండి. శ్రీనివాస వర్మ గారు మాట్లాడుతున్నారా? రామ్మోహన్ గారు. హలో, శ్రీనివాస వర్మ గారు మాట్లాడుతున్నారా? రామ్మోహన్ గారు అండి. శ్రీనివాస వర్మ గారు కదా. ఓకే, శ్రీనివాస వర్మ గారు. ఓకే అండి. మరి జనసేనను మిత్రపక్షంగా అంటే ఒక డిక్లేర్ చేస్తూ మరి బీజేపీ ఒక తీర్మానం కూడా చేసింది. మరి టీడీపీ సంగతి ఏంటండి? హలో. మేము ఎన్నికలకి సన్నద్ధం అవుతున్నామండి. భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ కాదు, మాది జాతీయ పార్టీ. కూడినటువంటి ఏదైతే కమిటీ ఉందో వారు ఈ పొత్తుల విషయం మీద నిర్ణయం తీసుకుంటారు. అది తెలుగుదేశంతో ఏమి కలిపిపోవాలా లేదా అని. కాకపోతే మేము పొత్తుల మీద ఆధారపడి పొత్తుల కోసం మేము ఆరాటపడడం లేదనే మాట వాస్తవం. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లకి, అన్ని అసెంబ్లీలకి కూడా మేము ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ కార్యకర్తల్ని సమాయత్తం చేస్తూ ఉన్నాం. మేము ఆర్గనైజేషన్ పరంగా, సంస్థాగతంగా రాష్ట్రంలో చాలా బలంగా ఉన్నాం. ఎన్నికల్లో గెలవడం వేరు, గెలవకపోవడం వేరు. రాష్ట్రంలో దాదాపు
అన్ని పోలింగ్ బూత్ల్లో 90% పోలింగ్ బూత్ల్లో బూత్ కమిటీ అధ్యక్షుడు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా. ఓకే. అన్నిటికీ మించి నరేంద్ర మోడీ గారికి సంబంధించి ప్రజలు ఆయన మీద ఉన్నటువంటి అభిమానం. పొత్తులు అంటారా, సమయం వచ్చినప్పుడు ఇంకా సమయం ఉంది. పొత్తుల మీద నిర్ణయం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది. కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర నాయకత్వం ముందుకు తీసుకుంటుంది. ఓకే. అయితే మరి తెలంగాణలో చూస్తే అసలు సెకండ్ ప్లేస్ లో ఉండేది కాంగ్రెస్ అనూహ్యంగా మరి విజయాన్ని సాధించేసింది. మరి అంటే ఎలక్షన్ ముందే ఎందుకు ఆత్మహత్య సదృశ్యంగా బీజేపీ ఇక్కడ తన ప్రస్థానాన్ని అలా ఎందుకు మార్చుకుంది? మరి ఇక్కడ తెలంగాణలో ఇంత బలంగా ఉన్న బీజేపీ మరి ఏపీలో ఎంత మేరకు ప్రభావాన్ని చూపిస్తుంది? ఎందుకంటే పొత్తుల కోసం అరువులు చాచే పార్టీ కానే కాదు, సిద్ధాంతాల పరంగా ముందుకు వెళ్తాము అని చెప్తున్నారు. టీడీపీతో పొత్తు అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది అంటున్నారు. మరి తెలంగాణలో ఇంత బలంగా ఉన్న పార్టీ ఓడిపోవడానికి, థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోవడానికి ముఖ్యంగా ఏంటి రీజన్? మరి ఆంధ్రాలో ఎంతవరకు మీరు ప్రభావాన్ని చూపిస్తుందండి మీ పార్టీ? హలో శ్రీనివాస్ వర్మ గారు. తెలంగాణలో పార్టీ మాట్లాడుతున్నా చెప్పండి. తెలంగాణలో పార్టీ 7% ఓటింగ్ నుంచి 14% పార్టీ పెరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేయాలి. అంటే దాదాపు 2% ఓటింగ్ పెరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మీ ఆడియో ఒకసారి చూసుకోండి శ్రీనివాస వర్మ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. మరి మనతో పాటు వైసీపీ నాయకులు సత్య గారు ఉన్నారు. సత్య గారు మరి మీరు ఇప్పుడు పంచాయతీ మొత్తంగా చూస్తుంటే ఎప్పుడైతే ఇప్పుడు సెకండ్ లిస్ట్ వచ్చింది, ఫస్ట్ లిస్ట్ 11 మంది కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించగానే వైఎస్ఆర్సీపీలో ఎంత అంటే ఒక తీవ్ర సంక్షోభం వచ్చినట్టుగా కనిపిస్తోంది. అంటే అధినేతను ధిక్కరించే విధంగా నేను చూసుకుంటే ఎంఎస్ బాబు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ధిక్కరించే విధంగా వ్యాఖ్యానాలు కూడా చేశారు. అయితే వైఎస్ఆర్సీపీలో ఈ మార్పులు, ఇన్ఛార్జీల మార్పులు, ఒక దగ్గర నుంచి ఇంకొకటి మార్చడం, కొత్త ముక్కలకి ఎక్కువగా చోట్లు ఇవ్వడం, మీకు సీట్ లేదు అని చెప్పడం, ఈ అసంతృప్తులన్నీ కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రమాదము కూడా కనిపిస్తోంది. అటు టీడీపీ, జనసేన ఆ పార్టీలు కూడా ఎవరు వచ్చినా సరే చేర్చుకుంటామంటూ అంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ మంది వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. మరి షర్మిలమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఖచ్చితంగా బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే వాళ్ళు ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ప్రకటించారు కదా. మరి దీనికి సంబంధించి ఏమంటారు? ఇది పార్టీలో సంక్షోభం కదా వైఎస్ఆర్సీపీలో? ఏం ఉండదంటారా ఈ టికెట్ల కేటాయింపు అన్నది? పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి గత ఎలక్షన్ లో 151 సీటు రావడం అనేది ఇది ప్రభంజనం క్రియేట్ చేసినటువంటి గెలుపు. ఆ గెలిచేటప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు అయ్యేటప్పుడు కూడా, మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు కూడా ఇదే సంక్షోభంలాగా అసమ్మతులు జరిగాయి. అదే విధంగా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం అని చెప్పేసి అనే ఐడియాతోటి ప్రతి ఎమ్మెల్యేని గడప గడపకి వెళ్ళి ప్రజల వద్దకు పాలనని చెప్పేటప్పుడు కొందరు ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేకపోతే మేబీ ఇందాక పెద్ద అని చెప్పేటట్టుగా గెలుపు ఓటముల సమరంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ ఆలోచన విధానం తప్ప అంటే దేని బేరీజ్ వేసుకుని ఇలా మార్పులు చేర్పులు చేస్తున్నారండి? ఏ విధంగా బేరేజ్ తీసుకొని చేస్తున్నారు అనేది లెక్కలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, నేను ఎవరిని ఎమ్మెల్యే టికెట్గా చేసినా నిలబెట్టినా, ఎవరికి టికెట్ ఇచ్చినా అక్కడ ఫ్యాన్ అండ్ సింబల్ చూడండి, నా వల్ల మంచి జరిగితే ఓటెయ్యండి, లేకపోతే నన్ను తిరస్కరించండి అని ఏకధాటిగా కంట పదంగా చెప్పగల కెపాసిటీ ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసమ్మతితో కానీ, పార్టీకి కానీ, ప్రజలకు కానీ మాత్రమైన అసమ్మతి అనిపించిన క్యాండిడేట్ని 100%కి ఇది 1000% రిమూవ్ చేస్తారు. ఆ రిమూవ్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకి అన్యాయం జరగకుండా ఈ 151 మంది ఫ్యామిలీ మెంబర్స్ అనేటప్పుడు బుజ్జగించి లాలించే కార్యక్రమం చేసి ఎవరికి ఏది ఇవ్వాలి అందరినీ సెటరేట్ చేయగల కెపబిలిటీ, ఆలోచన విధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉందండి. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను మేడం. ఒక పార్టీ నుంచి
ఒక సీఎంగా ఉండేటప్పుడు ఏ పార్టీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఒక పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఆ పార్టీ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ అధినాయకుడు భయపడాలి. కానీ ద గ్రేట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి భయపడకుండా ఉన్న వాళ్ళే 60 మందిని నేను మార్చి పోటీ చేయిస్తాను అని చెప్పేసి అన్నారు. అంటే ఈయన ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి దళిత బడుగు బలహీన వర్గాలకి అవ్వ తాత ఓకే అండి. మరి సత్య గారు మీరు అన్నట్టు బడుగు బలహీన అవ్వ తాత అందరికి ఏదైతే ఉన్నాయో ఓకే సత్య గారు ఓకే సరే మిమ్మల్ని ఇప్పుడు బడుగు బలహీన అవ్వ తాత అందరికి అక్క చెల్లెలు అందరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసినప్పుడు ఆయన ఫోటోతోనే గెలుస్తారు అనుకునేటప్పుడు ఆ ప్రపంచంతో గెలిపి వస్తుంది, మరోసారి అధికారం పీఠాన్ని ఎక్కుతారు అన్నప్పుడు ఎందుకని మరి మార్పు ఎందుకైతే మరి ఆయన ఫోటోతోనే గెలిచినప్పుడు ఎవరైనా ఓట్లేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. మేడం ఈరోజు మార్చిలో ఎలక్షన్ జరిగితే ఏప్రిల్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. రాసి పెట్టుకోండి ఐ న్యూస్ ఛానల్ ద్వారా. రేపు ఎవరు గెలుస్తున్నారనేది అవసరం లేకుండా ఈరోజే వైఎస్ఆర్సీపీ రిపీట్ అని 100% తెలుసుకోండి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్టామినా లేకపోతే ఈరోజు జనసేన, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఇవన్నీ ఏకం అవ్వదు. వాళ్ళ భయమే, వాళ్ళ తాలూకా భయం బట్టి జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ ఇవ్వండి మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు మేడం? అర్చన గారు మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ మీరు. సరే అండి, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర భయపడి వాళ్ళందరూ ఒక తాటిపైకి వెళ్ళారు అంటున్నారు. మరి సొంత చెల్లిని తల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి పక్కకి నెట్టేశారు, చెల్లి ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిపోతుంది అని ఆ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి కదా, మరి దానికి సమాధానం ఏంటండి? గుడ్ క్వశ్చన్. దీనికి 100% నేను సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డో షర్మిలమ్మ కూడా అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ. ఎట్ ద సేమ్ టైము ఇక్కడ షర్మిల మేడంని కూడా మేము తక్కువ చేసి మాట్లాడము. మేడము ఏ పార్టీలోకి వెళ్ళినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున 100% సపోర్ట్ చేసిన చేయకపోయినా షర్మిల మేడం గారిని చూసి కాంగ్రెస్ని ఆస్వాదిస్తారనేది తప్పు. ఎందుకు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పుడు విధానాలతో మనల్ని విడదీసి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేసినటువంటి హైదరాబాద్ని మనకు దూరం చేసినటువంటిది ఈ రోజుకి కూడా జనాలు మర్చిపోలేకపోతున్నారు. షర్మిలమ్మ గారిని మాట్లాడి తప్పుడుగా మాట్లాడట్లేదు. షర్మిలమ్మ గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి సరే వినండి, అందుకనే విభజన హామీలు ఏవేవైతే తెలుగు ప్రజలకు కావాలో అవన్నీ మేము నెరవేరుస్తున్న హామీ ఇస్తూ వస్తుంది కదండి కాంగ్రెస్. అర్చన గారు షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ వైఎస్ఆర్సీపీయా, రాజన్న ముద్దు బిడ్డ, జగన్మోహన్ రెడ్డి ఆడపడుచ అనేది పక్కన పెడితే ఈరోజు జనాలు కాంగ్రెస్ని క్యాండిడేట్ సింబలే లేదు మేడం. షర్మిల మేడం అక్కడికి వెళ్ళిపోతే కాంగ్రెస్ వచ్చేది అనేది ఎంత హాస్యాస్పదం అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. సరే అండి, ఓకే. మరి కాంగ్రెస్ చెందిన రామ్మోహన్ గారు ఏమంటారో విందాం. రామ్మోహన్ గారు మాట్లాడండి. రామ్మోహన్ గారు, మరి ఇప్పుడు సత్య గారు కాంగ్రెస్ కి అసలు ఏపీలో ఏ మాత్రం ప్రజాభిమానం లేదు, ప్రజాదరణ లేదు, షర్మిల గారు వెళ్ళినంత మాత్రాన పార్టీకి వనగూరేదేమి ఏమీ లేదంటున్నారు. పడేది కూడా లాభం కాంగ్రెస్ పార్టీకి లేదు అనుకున్నప్పుడు అంత అభద్రతా భావంతో వాళ్ళు భయపడి ఇవాళ ఆయన చెప్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి నన్ను చూసే ఓటేశారు తప్ప నా బొమ్మ చాలు, నా బొమ్మ పెట్టుకుని గెలుస్తారు అని చెప్పినప్పుడు మరి ఆ క్యాండిడేట్ క్రైటీరియా కాదు కదా, వాళ్ళందరినీ ఎలా మార్చుకుంటున్నారు అంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఏమీ లేదు, నేనే మొత్తం 170 సీట్లో నా బొమ్మ చూసే గెలుస్తానని ఆయన చెప్తున్నాడు. ఓకే, దానికి మేము అయితే మరి ఇలా అభ్యర్థులు మార్చడంలో ఉద్దేశం ఏంటి? తన గెలవరు అనే నా అవనమ్మకం ఇలా ఒక రకమైన భయాందోళన ఏర్పడింది. ఎందుకంటే
రాజశేఖర రెడ్డి గారి కూతురు ఇవాళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే జాయిన్ అవుతుందని అనుకున్నారో ఆ రోజు నుంచే భయం స్టార్ట్ అయింది. సత్య గారు మీరు ఒక నిమిషం ఆగాలండి. సత్య గారు మీరు ఒక నిమిషం ఆగాలి. ఇవాళ ఆయన మాట్లాడేటప్పుడు నేనేమి ఎంటర్ఫీర్ అవ్వాలా. ఇవాళ ఖచ్చితంగా ఓటమి భయంతో ఈ విధమైన మార్పులు జరుగుతున్న దానికి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఇవాళ ఒక జోష్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి అంత స్థానం కల్పించింది కూడా ఆ రోజున సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు ఆ రోజున రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు మరి వి హనుమంతరావు గారు కూడా చూసే రోజుల్లో లేరు, జనాలు చూసే రోజుల్లో లేరు. ఈ రోజు ఎవరు మంచి చేస్తుంది అనేది మాత్రం ఉంటది సార్. ఆ రోజున ప్రజాదరణ ఉంది. రాజశేఖర రెడ్డి గారు వెళ్తున్నారు, మీరు ఆగమంటే ఆ రోజున సోనియా గాంధీ గారి మాట విని ఆ రోజు వి హనుమంతరావు గారు పాదయాత్రను కూడా ఆపుకున్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఇవాళ ప్రజల్లో ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర విభజన జరిగిందనే ఒక అపోహ ఉంది కాబట్టి ఆ బాధతోటి కొంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పటికీ ఇవాళ కొంతమంది చాలా మంది రియలైజ్ అవుతున్నారు 10 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి జరగలేదు, పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది అని ఖచ్చితంగా ఇవాళ ప్రత్యేక హోదా. రాజన్ రామ్మోహన్ గారు మీరు మాట్లాడుతూ అంటే రాష్ట్ర విభజన అనే అపోహ అన్నారు. అపోహ అయితే కాదు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్లో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పట్ల అప్పట్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నది వాస్తవం అండి. అయితే ఇప్పుడు అది రాను అన్నది ఏదైనా సరే డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. అలా అయ్యింది 10 ఏళ్లలో. అందులోకి ఇక్కడ తెలంగాణలో ఇక్కడ రేవంత్ రెడ్డి రావడం కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే ఇక్కడ వాళ్ళు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని కాంగ్రెస్ వైపు జనాలు కాంగ్రెస్ గురించి ఆలోచించే విధంగా మారారు. అంతే. కాంగ్రెస్ పార్టీ పట్ల సత్య గారు ప్లీజ్ మీరు ఒక నిమిషం ఆగాలండి. హోటల్స్ కానీ అనేక రకమైన గొడవలు జరుగుతున్నాయి. మేము అందరూ ఇవ్వమని అడిగాం, తెలుగుదేశం కావచ్చు, అలాగే అందరూ. సరే, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు ఏ హామీలతో ముందుకు వెళ్తున్నారండి? ఖచ్చితంగా తెలంగాణలో ఏ రకంగా అయితే మేము హామీలు ఇచ్చి గెలిచామో అదే విధంగా కర్ణాటకలో గెలిచాం. ఖచ్చితంగా ఈ అక్కడ ప్రజలకి ఇక్కడ ప్రజలకి తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీపై వ్యతిరేకత ఉంది తీవ్ర స్థాయిలో ఇంతవరకు. లేదండి, ఈ రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రత్యేక హోదా రావాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది. పోలవరం ప్రాజెక్టు మేమే ప్రారంభించాం, మేమే ఓపెన్ చేస్తాం అనేది కూడా, కంప్లీట్ చేస్తాం అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తాం. సురేంద్ర రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి రాజీవ్ రెడ్డి గారితో మాట్లాడతాను. ఓకే అండి రామ్మోహన్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రాజీవ్ రెడ్డి గారు, రాజనాల రామ్మోహన్ గారు కాంగ్రెస్ నాయకులు. మామూలుగా ఇప్పుడు ఏపీ అప్పులు కుప్పగా తయారైందని అన్ని పార్టీలు దూషిస్తున్నాయి. ఒక పార్టీ ఏది కదా అందరూ అంటున్నారు. ఇలాంటి సమయంలో మిగులు బడ్జెట్తో ఉండి రిచ్ స్టేట్గా ఉన్న ఇండియాలో రిచ్ స్టేట్గా ఉన్న తెలంగాణలోనే ఈ పథకాలు ఏవైతే మీరు ఇచ్చారో 6 గ్యారంటీస్ ఆచరణకి చాలా కష్టమవుతుంది. ఇలాంటిది ఏపీలో ఎలా సాధ్యమని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఆ రాష్ట్రాన్ని ఇంకా అప్పులు కుప్పలు చేయాలనుకుంటున్నారా? ఆ రాష్ట్రానికి విభజన హామీలు అంటూ ఇచ్చారు కానీ దానికి ఏది కూడా శాస్త్రీయంగా కూడా కొన్ని ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి, వాటి ద్వారా డబ్బులు తీసుకురావచ్చు అని తెలంగాణలో ఇక్కడ చెప్పారు కదండి. అది దీనికి సోర్స్ ఉంది. అక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ ఎక్కువ, అక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ఆ రోజు రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ఏవైతే కొన్ని హామీలు ఇచ్చిందో దానికి చట్టబద్ధత కల్పించలేదు. చట్టబద్ధత కల్పించుంటే ఏపీకి ఇంకో రకంగా ఫండ్స్ వచ్చిండేటివి, అవి లేవు కదా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇక్కడ వచ్చిన రేపు పైన గవర్నమెంట్ లేదనుకోండి, మళ్ళా రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఓకే చెప్పండి. ఓకే అండి, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. రైట్ అండి. ఎలా పాసిబుల్ అండి? 6 హామీలు తెలంగాణలో 70,000 కోట్లు అవుతుంది. ఆంధ్రాలో అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మీకు ఇక్కడ 70,000 కోట్లు ఖర్చు అవుతుందండి 3.5 కోట్లు ఉన్న వాళ్ళకి. దెన్ కంపేర్ టు తెలంగాణ, ఆంధ్ర పాపులేషన్ ఇస్ వెరీ హై. అక్కడ ఇంకా మీకు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఓకే రైట్ అండి, రైట్ అండి. సురేంద్ర నాయుడు గారు, మరి ఇప్పుడు అన్నని షర్మిలక్క పెళ్లికి పిలిచారు, నిశ్చితార్థ పత్రిక అందజేశారు, రండి అంటూ ఆమె వెళ్ళారు, మాట్లాడారు ఆయనతో. అయితే అన్న చెల్లెల మధ్య కీచురాట్లు ఉన్నాయి, అన్న చెల్లెల మధ్య చాలా రకాల విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యం నుండి బయటపడకుండా ఉండడానికి తెలంగాణకు వచ్చారు. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వెంట నడుస్తూ ఇప్పుడు ఆవిడ అంటే బాహాటంగానే బహిరంగంగానే అన్నపై యుద్ధాన్ని ప్రకటించబోతున్నారు అన్న వార్తల నేపథ్యంలో మరి మీ టీడీపీ పార్టీకి షర్మిల రాక ఎంతవరకు ఎలా ఉండబోతోందండి?
ఆ ఇంపాక్ట్ ఎలా కనిపిస్తుంది? మెయిన్ గా దానికన్నా ముందు 2 విషయాలు మేడం. ఇందాక వైసీపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు చెప్పిన దాని మీద చెప్పండి. వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే ఈ రాష్ట్రాన్ని ఏదో మేము ఉద్ధరించాము, ఈ 60 మంది ఎమ్మెల్యేలు మాత్రం అవినీతి చేశారు, వారి వల్ల పార్టీకి ఇబ్బంది అయిపోతుంది, లేదంటే రాష్ట్రానికి ఇబ్బంది అయిపోతుంది, కాబట్టి మార్చేస్తున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు 60 మందిని మార్చేటప్పుడు ఈ 60 సత్య గారు మీరు ఒక నిమిషం ఆగారండి. సత్య గారు మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, మీరైతే ఒక నిమిషం ఆగాలి. సత్య గారు మీరు నోట్ చేసుకోండి, మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడదురు కానీ. 60 మందికి సీట్లు ఇచ్చింది, గెలిపించింది అంతా ఆయన అయినప్పుడు ఇందాక మనం చెప్పినట్టు వాళ్ళని వీళ్ళ ముఖం చూసి ఓట్ చేస్తారు కదా. మరి ఇన్ని సంవత్సరాలు అవినీతి చేస్తా ఉంటే 4 సంవత్సరాలు 9 నెలలు అయింది, వాళ్ళు నిజంగా అవినీతి చేస్తా ఉంటే ఈయన ఏం చేస్తున్నట్టు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళు అవినీతి చేస్తున్నారని అంతవరకు తెలియదా? ఇప్పుడు ఈ రోజే తెలిసిందా? అందులో ఇప్పుడు ఎవరిని మారుస్తున్నారు చూడండి, మీరు ఒకసారి లిస్టు చూడండి. అందరినీ కూడా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళనే మారుస్తున్నాడు. రెడ్లను గాని ఉన్నత స్థాయి వర్గాలను ఎవరిని మార్చలేదు. ఎందుకంటే వాళ్ళు మారిస్తే వ్యతిరేకత వచ్చేస్తారు, వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారని. వీళ్ళైతే నోరు లేని వాళ్ళు కాబట్టి వీళ్ళు మారుస్తాము ఆయన ఆలోచనతో ముందుకు పోతాం. ఇన్ని చెప్తూ కూడా మళ్ళా మేము గెలిచిపోతాము, మేము అధికారంలోకి వస్తాము అంటున్నారు. ఆ మాత్రం ఉండాలి విశ్వాసం. ఎందుకంటే రాత్రిలో మనం నిద్రపోతాం, నిద్రపోయినప్పుడు తెల్లవారికి మనం ఉన్నాం అని చెప్తున్నాం అనుకో, రాత్రిలో నిద్రపోవడం పని చేయలేదు. కాబట్టి తెల్లవారితో మళ్ళా మనం వేస్తాము పని చేస్తామని ఆలోచించుకుంటే రాత్రిలో నిద్రపోతుంది. కాబట్టి వీళ్ళు ఎన్నిక పోవాలంటే గెలుస్తాం అంటేనే వాళ్ళ దగ్గర ఉండే ఇంకో 10 మంది 20 మంది ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళ దగ్గర. గెలుస్తాము వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు వాళ్ళు కూడా టపా కట్టేసి వేరే పార్టీలకు వెళ్ళిపోతారు. నిన్నటి నుండి స్టార్ట్ అయిపోయింది. 1 సైడ్ వారు ఈ రాష్ట్రంలో జరగబోతుంది అనేది నిన్నటి నుండి స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా వీళ్ళ ఈయన చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులకు ప్రజలు మమ్మల్ని రోడ్డు మీదకి రానివ్వటం లేదు, ప్రజలు మమ్మల్ని చీకొడుతున్నారు అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంటింటికి ఎమ్మెల్యేలు పొమ్మన్నప్పుడు అంతా కూడా ఆనే ఎదురైపోయింది వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఏమి చేసినా వీళ్ళ పార్టీ గాలిలో పుట్టిన పార్టీ గాలిలో కలిపి. సురేంద్రనాథ్ గారు మళ్ళీ మీకు ఇంకో ప్రశ్న. ఇప్పుడు షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి అంటే 90% మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వారి 90% కేడర్ ఉంది. సరే వాళ్ళ రాక అలా వదిలేద్దాం. అంటే మామూలుగా న్యూట్రల్ గా ఉన్న ప్రజల విషయానికి వస్తే, వాళ్ళు అటు కాక ఇటు కాక ఏ పార్టీ కాకుండా న్యూట్రల్ గా ఉన్న వాళ్ళ విషయానికి వస్తే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఇంతవరకు చూసుకుంటే జనరల్ గా మరి టీడీపీ జనసేన కూటమికి పడేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అటు కాంగ్రెస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా. అది మీ కూటమిని కాస్త బలహీనపరిచే అవకాశాలు, ఓట్ల శాతం తగ్గించే అవకాశం లేదంటారా? షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఎన్నికల్లో పాల్గొనడం వల్ల తెలుగుదేశం పార్టీకి జరిగిన నష్టం అయితే ఏమీ లేదు. ఏ పార్టీకి నష్టం అంటారు, ఎవరికి నష్టం అంటారు? అది అదేదండి మనం చెప్తాం. ఎందుకు అంటున్నా అంటే ఈ రోజు వైసీపీ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ నుండి పుట్టిన పార్టీయే వైసీపీ పార్టీ. కాంగ్రెస్ ఏదైతే విభజన చేసిందో ఆ విభజన మీద కోపంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీలో చేరినారు. ఆ ఓటు బ్యాంకు డైవర్ట్ అయింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తానంటా ఉంది. మేము రియలైజేషన్ అయినారు, ప్రజలు కూడా కొంత రియలైజేషన్ అయినారు. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విభజన చేసినప్పుడు కాంగ్రెస్ ఒకటే కాదు, బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి విభజించినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మీద కోపం తెచ్చుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి అన్యాయం చేసింది అని నమ్మే ప్రజలు ఎంతమంది ఉన్నారో దానికి 200% ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే దాంట్లో వైసీపీ పార్టీ ప్రధాన పాత్ర పోసింది. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో రాజధాని లేదు, పోలవరం లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఒక కంపెనీ లేదు, ఒక ఉద్యోగం లేదు. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో దొక్కేసింది. ఏదైతే ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి చెప్పిన మాట చెప్పకుండా నేను ఏదైతే వాగ్దానాలు వేస్తానో ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాగ్దానాలన్నింటినీ కూడా తుంగలో దొక్కేసి డబ్బులు సంపాదించుకోవడం, దాచుకోవడం, దోచుకోవడంలోనే ఈయన ఉన్నాడు. కాబట్టి కంపెనీలన్నీ కూడా ఏ కంపెనీ వచ్చింది ఈ కంపెనీలు అన్ని కూడా ఈయన ధన దాహానికి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈయన్ను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జరుగుతా ఉండేది 2 ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి యుద్ధం జరిగేది పార్టీలకు కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి
జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. Okay. ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్లాలి అనే ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేయాలని ఉన్నారు. కాబట్టి వన్ సైడ్ వార్ జరుగుతుంది. ఇక్కడ పార్టీలన్నీ కూడా పక్కనే ఉంటాయి. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో గాలి పార్టీ గాలిలో కలిసిపోవడం తథ్యం. ఓకే ఓకే అండి. భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, హలో శ్రీనివాసవర్మ గారు. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఓకే సత్య గారు, మరి మీరే సమాధానం చెప్పాలి ఇప్పుడు. అర్చన గారు, ఇప్పుడు సార్ చెప్పేటట్టు ఏంటంటే వారు వన్ సైడ్ అన్నారు. నిజంగా వారు వన్ సైడ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి, దుష్ట శక్తులు ఒకసారి. అంటే మీ పోటీ ఉండేవని దుష్ట శక్తులే 100% మేడం. మాకే కాదు మేడం, జనాలకి కూడా వాళ్ళు దుష్ట శక్తులే. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2.5 years పరిపాలించారు. మిస్టర్ 40 years ఇండస్ట్రీ అనేటువంటి బాబు గారు ఏదైతే ఉన్నారో 5 years పరిపాలించారు. ఈ తాలూకు మేనిఫెస్టో ఏంటండి, కోవిడ్ వచ్చింది కాబట్టి అది తీసేశారు ఆ సంవత్సరాలని. అదేండి, అందుకేనండి ఆ కోవిడ్ లో కూడా ఎవరు మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నదండి. అదే ఒక మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది ఒకటే కాదు కదా, విచిత్రంగా ఉంది ఈ మాట. అర్చన గారు ఒక్క నిమిషం నా మాట కంప్లీట్ అవ్వండి. వచ్చినేసారు, నాకు డైరెక్ట్ గా చెప్పడం రాదు. సరే సరే ఓకే, నేను మాట్లాడి చెప్పు. జనాలకి వివరణ తెలియాలి. ఈ దుష్ట శక్తులు అంటే ఏంటంటే, ఈరోజు రాజకీయ నాయకులందరూ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఈ ఎమ్మెల్యేలు జడ్పీటీసీలు వీళ్ళందరికీ పని లేకుండా ఎవరికైనా ఒక డెత్ సర్టిఫికేటు, ఒక బర్త్ సర్టిఫికేటు, లేకపోతే ఒక పెన్షను, లేకపోతే ఒక ఇల్లు, లేకపోతే ఏ కష్ట సుఖ నష్టం వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీ దగ్గరకో ఎంపీటీసీ దగ్గరకో, ఇప్పుడు మాట్లాడారు కదా లైవ్లో ఉన్నారు, ఇటువంటి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి రిఫర్ చేస్తే 4 సార్లు 5 సార్లు తిరిగితే పని అవనటువంటి పరిస్థితిని ప్రజల వద్దకు పాలన, ప్రజల కొరకు పాలన ఏ వ్యక్తితో కూడా, రాజకీయంతో ఉన్నటువంటి ఏ వ్యక్తితోటి కూడా సంబంధం లేకుండా పరిపాలన చేశారు కనుక అదే కదండి. ఇప్పుడు అందుకనే కదా మంత్రులు ఎమ్మెల్యేలు మోసపడుతున్నారు, మొత్తం రాజకీయ జీవితాన్ని సమాధి చేశారు, ప్రజల్లో మాకున్న రెప్యుటేషన్ తీసేశారు, అసలు మాకు ప్రజలకు ఏ మాత్రం సత్సంబంధాలు లేకుండా చేశారు. అంతా మీరు మీ సచివాలయ ఉద్యోగంగా చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు లాగా పెత్తందారులకి లేదు. ఎవరి ఇంటిలో హెల్త్ పరంగా, ఆరోగ్య పరంగా బాధపడుతున్నారు. ఎవరికి ఏం కావాలని సొంత ఆంధ్రప్రదేశ్ కి సొంత బిడ్డలను చూసుకొస్తున్నారు మేడం. ఈ రోజు ఎందుకు వైనాట్ 175 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పనండి. మరి అదే అన్ని అంత బాగా చూసుకునేటప్పుడు చెప్పలేరు. అర్చన గారు మళ్ళీ మీరు మీ దగ్గరికి వస్తాను. చెప్పండి రామ్మోహన్ నాయుడు గారు, ఏంటంటే సురేంద్ర నాయుడు గారు, చెప్పండి సురేంద్ర నాయుడు గారు. ఒకే క్వశ్చన్, నేను ఇందాక ఇంత సుపరిపాలన అందిస్తా ఉంటే ఈయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చలేదని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని వర్గాలు అందరూ రోడ్డు, మీరు తిరుపతిలోనే కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా హెడ్ క్వార్టర్ చూడండి, ఎక్కడ రోడ్డు ఖాళీ లేదండి. టెంట్లు వేసేసుకున్నారు వరుసగా. మున్సిపల్ వర్కర్ల కాడ నుండి, అంగన్వాడీ వర్కర్ల కాడ నుండి, టీచర్ల కాడ నుండి, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పినటువంటి వాళ్ళ దగ్గర మీ మాట వినిపించట్లేదు, మీరు మాట్లాడండి, మీ మాట వినిపించట్లేదు, ఆగండి ఒక నిమిషం.
ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేసారు. అంత మంచి సుపరిపాలన ఈయన అందిస్తా ఉంటే ఈ రోజు వీళ్ళు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు? ఇన్న అన్నం అరక్క రోడ్డు మీదకి వచ్చేసారా? రోడ్డు మీద కూర్చొని మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా నిరాహార దీక్షలు చేస్తున్నారంటే వాళ్ళకి అన్నం దిక్కుండా నిరాహార దీక్ష చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? అంత మంచి పరిపాలన వీళ్ళు ఇచ్చుంటే. చెప్పండి ఏంటండి మరి మీరు అంతగానే చూసుకుంటుంటే తిన్న అన్నం అరక్క ఎలా చేస్తున్నారో ధర్నాలు నిరసన అడుగుతున్నారు. అటు రేపులే ఎల్లుండి పోలీసు యంత్రాంగం ప్రతిపక్షాలందరినీ కొట్టేస్తున్నారు. మా వల్ల కాదు కాదు ఈ ప్రభుత్వంతో సురేంద్ర నాయుడు గారు మీరు ఒక నిమిషం ఆగండి. సత్య గారు ఆన్సర్ విన్న తర్వాత చాలు మనం పిన్ టు పిన్ మాట్లాడదాం. చెప్పండి సత్య గారు. క్వశ్చన్ ఏంటి మేడం? ఇప్పుడు చాలా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారండి, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, మున్సిపల్ వాళ్ళు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వీళ్ళంతా ధర్నాలు రాస్తారోకలు ఎందుకు చేస్తున్నారు? రోడ్లపైకి వచ్చి రోజుల తరబడి నెలల తరబడి మీరు ఎంత బాగా పెడుతున్నారు, తిన్నాను అరకొచ్చారా అని అడుగుతున్నారు. అదే అంగన్వాడీ టీచర్స్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా అయ్యేటప్పుడు చంద్రబాబు నాయుడు అప్పటిది వదిలేయండి. ఏమండి మా తాతల నాడు నేతలు దాగి ఇప్పుడు మూతులు వాసన చూడమంటే ఎవరు చూడండి. ఈ రోజుకి ముఖ్యం ఎవరికైనా. ఇప్పుడు ఓట్లు వేస్తారు, పాత ఓట్లు కాదు, ఇప్పుడే మనకు ముఖ్యం. ఇవాళ మాట్లాడారండి ఎప్పుడైనా అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది సంబంధమే లేదండి ఇప్పుడు ఇవాళ రోజుల్లో. మేడం పెడతాము అంటే ఆశ, కొడతాము అంటే భయం. వాళ్ళకి ఆశ ఉంది. ఈయన గత ప్రభుత్వం కన్నా ట్రిపుల్ ఇచ్చి వాళ్ళని ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి కనిపిస్తుంది. మున్సిపల్ వాళ్ళు ఎవరు పనిచేయట్లేదు, కొండలు గుట్టలుగా పేరుకుపోయి. అవును మేడం కరెక్ట్. ఎందుకంటే అది దుష్ట చతిష్టంలోని వీళ్ళు క్రియేట్ చేసినటువంటి మీడియాలోని పేపర్లోనే. ఈ రోజు వైజాగ్ రండి మేడం, ఎలాగుంటదని మీరు అర్చన గారు మీరు టీవీలో చూసింది ఏంటి? మన ఛానల్ కాదు, అపోజిషన్ లో ఉన్నటువంటి ABN, ఈటీవీ, ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటారు. సరే అదంతా మనం వద్దండి. సరే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎందుకు ఇంత నిరసన వ్యక్తం అవుతోంది? మీరు అంత బాగా చూసుకునేటప్పుడు మరి ఆ నిరసనను ఆ వ్యతిరేకతను తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఏం చెప్పబోతున్నారు అది చెప్పండి. పోనీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కించపరచడం కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా జనాలకి సర్వీస్ చేసేటువంటి వ్యక్తులు. మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. రాజీవరెడ్డి గారు, మనం ఇప్పుడు అంటే ఒక పార్టీలకి విషయం కాదు, ఏమీ కాదు, సాధారణంగా చూసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంతకు ముందు ఎవరు చేయని సీఎంలు చేయని విధంగా ప్రజలతో ప్రత్యక్షంగా ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు సచివాలయ ఉద్యోగుల ద్వారా. నేను అన్ని బటన్లు నేనే నొక్కుతున్నాను, ప్రత్యక్షంగా వాళ్ళకి వెళ్తుంది, ఎవరికి ఎలాంటిది లేదు, ప్రతి ఒక్కరికి చాలా రకాల సంక్షేమ పథకాలు. అది ప్రభుత్వ ఖజానాకి ఎంతగా గండిపడుతున్నా, ఎన్ని లక్షల కోట్లు అప్పు అయినా సరే ఏదో ఒక రకంగా అయితే ముందుకు తీసుకువెళ్లారు. అయితే దీని వలన మొత్తంగా మా కెరియరే నాశనం అయిపోయింది, మా రాజకీయ జీవితం భూస్థాపితం అయిపోయిందని కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు బాధపడిన సందర్భం అవుతుంది. అయితే ఇది ప్రజలకు ఎంతవరకు చేసే విధంగా ఉంది? ఎందుకంటే మనకి లాస్ట్ ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటండి? అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండు విషయానికి వస్తే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు ప్రజలకు అభివృద్ధికి ఉపయోగకరంగా ఉన్నాయి? దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటి? ఇప్పుడు ప్రతిపక్షాల విమర్శలు అవన్నీ మనం పక్కన పెడదాం, పార్టీలకు అతీతంగా అయితే మీరైతే చెప్పండి. ఓకే మేడం, ముందుగా సంక్షేమ పథకాలు అని అన్నారు. యాక్చువల్గా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్మెంట్ అవ్వాలంటే అంటే ఒక బిల్డింగు కట్టాలి, అట్టడుగున అన్నం లేని వాడికి అన్నము పెట్టాలి. అవునండి, రెండు ఉండాలి. ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా ఏమన్నా కావాలన్నా డిగ్ ద హోల్ అండ్ ఫిల్ ద హోల్ అన్నారు. వాళ్ళకి ఏం పని లేనప్పుడు ఒక గొంతు తవ్వి మళ్ళా గొంత బొచ్చమని చెప్పండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అంటే వాడు ఆనందం తింటాడు. అంతే కదా మామూలుగా సామాజిక. చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు కదండి. జన్మభూమి కమిటీలోని ఆ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకులు, అలాగే చెరువు పెట్టుకోవడం చేయడం అదే చేశారు. కానీ ఏం చాలా మందికి పనికి ఆహార పథకం ద్వారా చాలా మంది పేదలు తిన్నారు కదండి, కడుపు నిండా ఆహారం. పనికి ఆహార పథకం ద్వారా చాలా మంది పేదలు తిన్నారు కదా, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? పని చెప్పి ఫ్రీగా ఇవ్వలేదు కదా సత్య గారు,
ఫ్రీగా ఇవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా ఇవ్వలేదు కదా, పని చెప్పి ఇచ్చారు కదా డబ్బులు. నేను చెప్పింది జన్మభూమి పనులు అంటారు. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఇంట్లో లేదు మేడం, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఆఫీసులో లేదు మేడం. ఆర్థిక శాస్త్రం చెప్పిన మాట ప్రతి ఒక్కరు కడుపు నింపాలి కాబట్టి వాడికి ఏదో ఒక పని అవసరం ఒక పని చెప్పి లైవ్ లో ఉన్నాం, జనాలకి వీలైతే మంచి మెసేజ్ చెప్తాం. మంచి మెసేజ్ అండి. ఆర్థిక శాస్త్రం చెప్పిన మాట అది మాట చెప్తున్నా, మీరు వినకుండా ఏదో అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కాంగ్రెస్ టీడీపీ జనసేన చెప్పిన మాట కాదండి. గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేపారు? సరే అండి, అందుకే 2019లో రాలేదు. మరి మీరు ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఎంత చేశారో ఇప్పుడు తేలిపోబోతుంది. మరెందుకు నీతి మాటలు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడిన తప్పే అసలు కాదు, ఆయన మాట్లాడిన మాటలు ఏం తప్పు ఉందండి? ఇప్పుడు రాజీవ్ గారి విశ్లేషకులైనా మేడం మేడం నేను అనేది ఆయన చెప్పింది కరెక్టే. అంటే నేతి మాటల్లాగా ఉన్నాయి, నీతి మాటలు మాడండి. అదే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి నేతి మాటలు అలవాటు, నీతిగా జనాలకు పెట్టడం తెలియదు. మాకైతే అర్థం కాలేదు, బాధపడుతుంది అదే కదా. మేము రాజీవ్ గారు అడిగిన దానికి వాళ్ళకే మంచిగా ఉంది అది. ఆయన అది తెలుసుకోలేకపోతున్నాడు, ఆయన అది తెలుసుకోలేకపోతున్నాడు. గారు ఏంటండి ఇప్పుడు ఉన్నింది మాకు మామూలుగా రాయలసీమలో ఒక సామెత ఉంది, మనం ఉన్నింది చెప్తే ఉనికి ఎక్కువ అంట. కాబట్టి కలిగింది చెప్తే కంట్లో పొల పెట్టినట్టు. లేదు లేదు, అసలు రాజీవ్ గారు ఏం చెప్తున్నారంటే, నేను అడిగింది ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మీరైతే విమర్శిస్తారండి, మంచి చేసినా సరే, ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి. కాబట్టి మేము పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఏ మేళ్లు ఉన్నాయి, ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈయన చేస్తున్నవి ఎంతవరకు ప్రజలకు ఉపయోగం అన్నది మేము మాట్లాడుతున్నామండి. వినట్లేదు. ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వారు అన్ని పార్టీలు ఏం జరుగుతుందో అని చెప్పడానికి విశ్లేషకులుగా ఆయన వచ్చారు. ఆయన వాడిని వినిపించనివ్వండి. అంటే ఆయన వీళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ రాజీవ్ గారు ఎప్పుడు ఎన్నడూ కూడా ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడరండి. కాబట్టి నేను ఆయన ప్రశ్న కూడా చెప్పాలంటే ఆయన పేరు సత్య గారు, ఆయనకే పరగా ఉంది. నాకు తెలియదు, మిమ్మల్ని కూడా నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం. ఓకే, మీరు వినలేదు, నాది వినుంటే మీరు కూడా ఉండేవాళ్ళు కాదు. సరే అండి, రాజీవ్ గారు కాదండి, ఇప్పుడు ఏదైనా ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తాయి, మనం అనుకునేది ఏంటంటే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. దేశానికి నేను ఇప్పుడు చెప్పింది ఒక ఆర్థికవేత్త చెప్పాను నేను. ఇదేదో రాజీవ్ రాసిన రూలో లేకపోతే ఇంకొకటి రాసిన రూలో కాదు. పార్టీ ప్లీజ్ మీరు ఒక నిమిషం మాట్లాడకూడదండి, మీరు ఒక నిమిషం. మిమ్మల్ని గురించి అనలేదండి, మీరు ఫస్ట్ వినండి, మళ్ళీ రివీల్ చేసుకోండి. చెప్పండి, రివీల్ చేసుకోండి. రాజీవ్ గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అనలేదు, మీరు బాగా వినండి ఫస్ట్. ఓకే, అంటే అంటారండి, డిగ్ ద హోల్ అండ్ ఫిల్ ద హోల్ అని అన్నారు. ఆయన ఆశీస్సులు కావాలి ఏదనంటే అనండి సార్, పర్లేదు. అంతే అండి, పార్టీలకు అతీతంగా మాట్లాడతారండి, అంటారండి, వినాలి, మీరు దానికి సమాధానం చెప్పాలి. బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలు మాకు. చెప్పండి. డిగ్ ద హోల్ అండ్ ఫిల్ ద హోల్ అన్నారండి. సో ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళకి వర్క్ లేనప్పుడు ఆ విధంగా ఇచ్చి చేయమన్నారు. ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ బాగుపడాలంటే ఫస్ట్ అట్టడుగున ఉన్న వాళ్ళకి అన్నము పెట్టాలి, నేను అగ్రి. ఎట్ ది సేమ్ టైం అభివృద్ధి కావాలి, రెండు ఉండాలి. ఎట్ ది సేమ్ టైం అభివృద్ధి కావాలి. ఎందుకనంటే ఇప్పుడు నేనున్నాను, నాకు 1 lakh శాలరీ వస్తుంది, నేను ఈ అప్పులు చేసుకుంటూ పోయి నేను ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఫస్ట్ మీరు అన్నమాట కూడా చెప్పాను ఫస్ట్. ఇక్కడే 70,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు తెలంగాణలోనే మేడం, మీరు తెలంగాణలో చూడండి, బస్సులో చాలా ప్రాబ్లం వచ్చింది. మీరు బస్సులో చూడండి, చాలా ప్రాబ్లం వచ్చింది ఆ పథకం ఇంప్లిమెంటేషన్ లో. నేను కాదలేదండి, చెప్తున్నా సాధ్యాసాధ్యాలు చెప్తున్నానండి, మీకు సాధ్యాసాధ్యాలు చెప్తున్నా. మీరు చూడండి మేడం, మీరు ఈ మధ్యకాలంలో పేపర్లు చూస్తే రోజు వేస్తున్నారు, ప్రతి బస్సు డిపో ప్రాఫిట్ లో ఉంది. అవును, ప్రాఫిట్ ఎలా వచ్చింది మేడం? నేను మియాపూర్ నుంచి కోటి వెళ్ళాలి, కోకట్పల్లి వెళ్ళాలి, మియాపూర్లో బస్సు ఎక్క కోటిలో దిగా. వాళ్ళు కండక్టర్ ఏం చేస్తాడు, కొన్ని చోట్ల జరగాలండి, ప్రతి చోట ఎందుకు జరుగుతుంది? ఆయన కోటి వరకు టికెట్ ఇస్తున్నాడు, అదే 30 రూపాయల టికెట్ కి 50 రూపాయల టికెట్ చేసి ఆ విషయం అవుతుంది. 3 పాయింట్లు అడ్రస్ చేస్తాను. ఆ లోటుపాట్లు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తారు కదండి. మొదట్లో ఏమైనా ఉంటాయి ఎక్కడైనా సరే. లోటుపాట్లు సర్దిద్దుకుంటాను అంటున్నాను, దాని కూడా తప్పలేదు. ఎందుకంటే మనం ఒకే రోజు పరిగెత్తలేము, ఒక రోజు పడతాము, ఒక రోజు చేస్తాము. నేను దాని కూడా తప్పనని లేదు, బట్ ఛాలెంజ్ ఉంది అని చెప్తున్నాను.
ఛాలెంజ్ ఉంది అని చెప్తున్నాను. Yes. మీకు ఓవరాల్ గా మీరు అడిగిన క్వశ్చన్ కి అభివృద్ధి 2 కావాలని చెప్తాను. ఎట్ ది సేమ్ టైం పథకాలు జనాల దగ్గరికి పోతాయి, కానీ ఆ పథకాలకు కానీ దేనికైనా కానీ ఒక లిమిట్ అయితే ఉండాలి. ఎస్, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆయన చెప్పినట్టే పోదాం. ఆయన చెప్పినట్టే పోతే నిజంగా లాస్ట్ టైం ఎలక్షన్లో ఏమైందనంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డినే చూశారు, లోకల్ ఎమ్మెల్యే చూడాలి. నేను దానికి అభ్యర్థి అనేది చూడలేదు. లాస్ట్ టైం మీకు తెలిస్తే ఎవరు అంటే రాజకీయం అనేది ఎలా ఉంటుందంటే మేడం, మొత్తం మనం ఎన్ని పథకాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఓన్లీ సంక్షేమమే గెలిపిస్తుందా అని అంటే, మీరు సంక్షేమం గురించి మాట్లాడుకోవాలంటే నేను ఫస్ట్ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ కాదు, తమిళనాడుకి వెళ్ళండి. సంక్షేమము అంటే తమిళనాడు కేర్ ఆఫ్ అడ్రస్. మనం ఎప్పుడు టీవీ ఇక్కడ 10 ఇళ్లలో లేనప్పుడు వాళ్ళు టీవీ పంచారు, ఫ్రీగా టీవీలు పంచారు, మిక్సీలు పంచారు, రోడ్ల మీద పడి స్టూడెంట్స్ అందరూ కొనుక్కునే వాళ్ళు. మేము ఎంబీఏ చదువుకునేటప్పుడు చెన్నైలో నేను ఎంబీఏ చదువుకున్నా. మేము చదువుకునేటప్పుడు టీవీలు స్టూడెంట్స్ రూమ్ లో టీవీ ఉందంటే అదేంది ఆ ఫ్రీ టీవీ. వాళ్ళు రోడ్డు మీద అమ్మేసేవాళ్ళు, 600కి రోడ్ల మీద అమ్మేవాళ్ళు. సంక్షేమం గురించి మాట్లాడుకుంటే సంక్షేమ పథకాలే గెలిపిస్తాయంటే మీకు తెలుసో లేదో, తమిళనాడులో తీసుకుంటే ఎవ్రీ 5 years కి గవర్నమెంట్లు చేంజ్ అయ్యేటివి. ఎవ్రీ 5 years కి గవర్నమెంట్ చేంజ్ అయ్యేటివి. మీరు చూస్తే ఈ ఇయర్ ఒక వచ్చిన గవర్నమెంట్ నెక్స్ట్ ఉండదు. ఇక్కడున్న గవర్నమెంట్ పైన గవర్నమెంట్ తో కొలాబరేషన్ గవర్నమెంట్ అపోజిషన్ లో ఉంటాయి. హెల్తీ కాంపిటీషన్ ఏమైందంటే తమిళనాడు డెవలప్ చేశారు. మీరు 2004లో చూస్తే ఈసీఆర్ రోడ్ ఇప్పుడు మీరు కానీ చూసినట్లయితే ఈ పెరుంగుడి ఈ రూట్ చూసినప్పుడైతే ఇప్పటికి నేను మన పోయి ఆశ్చర్యపోయా. మీరు ఏమైందంటే డిఎంకే సెంట్రల్ గవర్నమెంట్ అలయన్స్ కాంగ్రెస్ తో, ఇక్కడ లోకల్లో అన్నాడీఎంకే. మీరు ఏం చేశారంటే హెల్తీగా అట్మాస్ఫియర్, వాళ్ళు పథకాలు ఇచ్చారంటే ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇంకా ఏ రాష్ట్రం ఇవ్వలేదు. అయినా సరే వాటి తప్పలేదు. వాళ్ళు ఇప్పటికి అప్పుల్లో కూడా వాళ్ళు 7 lakhs ఉన్నారు. మీరు తమిళనాడు కూడా 7 lakhs crores దాకా ఉంది. మీరు ఏం చేశారంటే హెల్తీ అట్మాస్ఫియర్తో వాళ్ళు ఏం చేశారంటే సంక్షేమ పథకాలు ఇస్తూనే రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ పోయారు. మీరు కావాలంటే నేను చూపిస్తాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ వాళ్ళకు ఉంది, ఆల్రెడీ డెవలప్డ్ తమిళనాడు. ఇండస్ట్రియలైజేషన్ చూసుకుంటే మీరు తీసుకున్నప్పుడు ఇండస్ట్రియలైజేషన్ కూడా బాగుంది. సో ఓవరాల్ గా ఏమైపోయింది, వాళ్ళ జీడిపి వాళ్ళ ప్రొడక్షన్ బాగుంది, వాళ్ళు ఇచ్చే పథకాలతో కంపేర్ చేసినప్పుడు అప్పులు ఇప్పటికే 7 లక్షల కోట్ల దాకా తెలియాయి. అట్లా చేసుకుంటూ వస్తూ ఉంటేనే వాళ్ళ రెవెన్యూ కూడా దెన్ కంపేర్ టు ఆంధ్ర వాళ్ళు కూడా మేజర్ కాంపిటీటర్స్ టు తెలంగాణలో ఒక ఐటీ, ఒక ఫార్మా, ఒక 2-3 ఉన్నాయి, కానీ ప్రొడక్షన్ సెక్టర్ మొత్తం అక్కడే ఉంది. మీరు ఆ విధంగా చూసుకున్నప్పుడు నేనేమంటానంటే అభివృద్ధి ఉండాలి, అభివృద్ధి కూడా జరగాలి. అభివృద్ధి సంక్షేమ పథకాలు జరిగినప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఒక పథకం ఉంది. టీసీఎస్, అమెజాన్ డేటా ఏదో ఒక 2 కంపెనీలు తలుచుకుంటే ఆ పథకం ఖర్చు తీసేస్తుంది. మనం ఏమవ్వాలంటే మనం పథకాలు పెట్టండి కాదనలేదు, ఎందుకంటే అట్టడుగున ఉన్న వాళ్ళకి, నేను వాళ్ళకి ఫరగానే మాట్లాడా, అతను సార్కి అర్థమైనట్లేదు, అట్టడుగున్న వారికి అన్నం కావాలి ఇవ్వండి, నేను కాదంటలే. అట్ ది సేమ్ టైం తీసుకొని రావాలి. నాకు 1 lakh ఇంటికి రెవెన్యూ వస్తున్నప్పుడు నేను 1,50,000 2 lakhs ఖర్చు పెడుతూ పోతే నేను ఇంకా డెవలప్మెంట్ ఇన్ఫ్రాకి వాటికి నేనేం కేటాయించగలుగుతాను? ఓవరాల్ ప్రాస్పెక్ట్ లో చూడమని చెప్తున్నా. నేనేం రాజకీయ నాయకుని కాదు, మేము విమర్శించుకునే దానికి కానీ ఉన్న విషయాన్ని రాజీవ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొనేందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సురేంద్ర నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజనాథ్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సత్య గారు. మరి ఏది ఏమైనా సరే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి వ్యూహాలతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళుతున్న వేళ